నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నంబట్టి సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు డివైడర్ను దాడి కావలి వైపు వెళ్తున్న ఓ కంటైనర్ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులోని 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మాకు అంత క్లియర్గా తెలీదు. అందరూ ఏమన్నారంటే డ్రైవరు అటు నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి డివైడర్ ఎక్కెళ్ళి లారీని గుద్దేశారంట. మేము విజయవాడ దగ్గర, మాది కొంచెం చెన్నై. నేనా 9:20కి ఎక్కిన. 3:30 అలా కదా, అందరు పడుకునే టైం అది. ఇంకా బస్ ఫుల్గానే ఉందండి. అంటే నుంచుని అలా రష్ ఏం లేదు, ఎవరి సీట్లో వాళ్ళు ఉన్నారు. ఒక 2-3 ఎక్కువ ఉన్నారు అంతే. అమూల్య. నేను చిలకలూరుపేటలో ఎక్కాను. చిలకలూరుపేటలో నైట్ 12కి ఎక్కాం. మా నెల్లూరుకి వచ్చేసరికి 3 అయింది. ఎర్లీ మార్నింగ్ 3 అయింది. ఆ డ్రైవర్ మత్తులో ఉన్నాడు. ఇంకా డివైడర్ మీద నుంచి ఎక్కిచ్చేసాడు. ఇంకా ఆపోజిట్లో ఉన్న ఇంకో ట్రక్ వస్తుంది, ఆ ట్రక్ని గుద్దేసేసాడు. డ్రైవర్ స్పాట్లో చనిపోయాడు. బస్సులో బస్ ఫుల్ అయిపోయింది. వాళ్ళకైతే 2 డ్రైవర్స్ ఉండాలి, ఒక సింగిల్ డ్రైవరే ఉన్నాడు అక్కడ. అది మెయిన్ ప్రాబ్లం.